జిల్లాల అధ్యక్షుల ఎంపికకు బీజేపీ ఆపసోపాలు పడుతోంది. 25 జిల్లాలకు ప్రెసిడెంట్లను ఎంపిక చేసి 19 జిల్లాల అధ్యక్షుల పేర్లను ప్రకటించింది. ఇక రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో అధిష్టానం నిర్ణయం ఎలా వ్యవహరించబోతోందన్న అంశం ఆసక్తికరంగా మారింది. బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో చివరి అంకానికి తెరలేచింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. పార్టీ పరంగా ఆయా ప్రాంతాల్లో పట్టు కోసం రాష్ట్రాన్ని మొత్తం 38 జిల్లాలుగా విభజించిన పార్టీ 25 జిల్లాలకు అధ్యక్షులను ఎంపిక చేసింది. 19 జిల్లాల అధ్యక్షుల పేర్లను మాత్రమే ప్రకటించింది. 6గురిపై స్థానికంగా వ్యతిరేకత రావడంతో వారి పేర్లు ప్రకటించలేదు. మిగతా 13 జిల్లాలకు అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను పెండింగ్ లో పెట్టింది బీజేపీ. జిల్లా అధ్యక్ష పదవికి గతంలో ఎన్నడూ లేని విధంగా పోటీ నెలకొందన్నారు బీజేపీ నేతలు. 19 జిల్లాలకు అధ్యక్షుల్ని ప్రకటించడంతో అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించనుంది పార్టీ. పార్టీలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జిల్లా అధ్యక్షుల ఎంపిక ఆలస్యమైంది. నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై ఏకాభిప్రాయం కుదరని పక్షంలో ఎలా ముందుకెళ్లాలో కూడా అధిష్టానం ముందే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సమర్థవంతమైన నేతను పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని హైకమాండ్ భావిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో సీనియర్లను సంతృప్తిపరిచేందుకు సునీల్ బన్సాల్ 3 ప్రతిపాదనలు పెట్టారు. పార్టీ అధ్యక్ష పదవితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రచార కమిటీ చైర్మన్ పోస్టుల్ని క్రియేట్ చేయాలని ప్రపోజల్ పెట్టారు. లేదా పార్టీ ప్రెసిడెంట్ తో పాటు 2 వర్కింగ్ ప్రెసిడెంట్లు నియమించి పని విభజన చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.